హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా స్పెషల్ మా ఫ్యామిలీ మొత్తానికైతే. ఓకే, అది ఏంటో కాదు. ఓకే, ఈరోజైతే కంటెంట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. నా హ్యాపీనెస్ని మీతోటైతే షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకని వీడియో అయితే తీస్తున్నాను. ఓకే, వీడియో ఏంటి అని మేము చాలా డేస్ తర్వాత, అంటే చాలా మంత్స్ తర్వాత అయితే ఈరోజు పూజ చేసుకున్నాము. అంటే మాకు పూజ చేసుకునే రోజు అయితే వచ్చేసింది, అందుకని ఈరోజు అయితే పూజ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది, అందుకని మీతో షేర్ చేయాలి అనిపించింది. ఓకే, నేను ఏమేమి చేశాను, పూజకి ఎలా ప్రిపరేషన్ చేశాను అనేది అయితే చూసేద్దాము. అంతకంటే ముందు వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి, నాకు పూజలు అంత కరెక్ట్గా అయితే నాకు తెలియదు. ఓకే, నేను డైలీ అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా అయితే చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, తెలిసిన వాళ్ళు, అంటే పూజలు బాగా తెలిసిన వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి. ఓకే, ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ మనము కాళ్ళకైతే పసుపు పూసేసుకుందాము. ఏదైనా ముత్తైదువులు పసుపు కుంకుమ పెట్టుకున్నాకే పనులైతే స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాను, పసుపు అయితే పూసేసుకుందాం. ఓకే, ఇక్కడైతే పసుపు పూసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము సెల్ఫ్గా పూసుకోవాలి అంటే కష్టమే, అది శారీలో అప్లై చేయాలి అని అంటే కొంచెం కష్టమని అనిపించింది. అది కింద కూర్చొని అప్లై చేసేస్తున్నాను కదా. కానీ ఇలా చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. చాలా డేస్ తర్వాత అయితే మేము ఇంట్లో పూజ చేస్తున్నాం కదా, అందుకని నేనేమో చాలా హ్యాపీ, గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో మొత్తం కూడా. ఓకే, అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ పటాల దగ్గర అంతా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఓకే, ఇప్పుడైతే మనము పటాలని పూజ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ గంధం పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడైతే నేను పటాల దగ్గర నెక్స్ట్ దేవుడి గూడు అంతా క్లీన్ చేసి పెట్టేశాను వీడియో స్టార్ట్ చేయకుండా ముందే. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా పూజ చేయకుండా, అందుకనే చాలా అంటే చాలా డట్టు పట్టేసింది. ఇంకా మనము పూజ చేయొద్దు కదా అనేసి నేను కూడా అదంతా క్లీన్ చేయడము వదిలేశాను, ఇంకా టచ్ చేయొద్దు అనేసి. ఇక్కడైతే ఒక్కొక్క ఫోటోకి ఫస్ట్ గంధం పెట్టేసి నెక్స్ట్ కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. పటాలు అయితే మాకు కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఏం లేవు. ఓకే, ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ దీపారాజనం చేయడానికి దీపాలకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, నార్మల్గా ఎవ్రీడే ఎలా చేసుకుంటానో అలానే చేశాను, ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఓకే, ఇలా అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఊర్లలో అయితే పొయ్యిని పూజిస్తారు కదా, మనకు ఇంకా ఇక్కడైతే ఇలాంటి గ్యాస్ స్టవ్సే కాబట్టి ఇక్కడైతే నేను ఈ గ్యాస్ని అయితే పూజ చేశాను. ఇక్కడ మనము పాయసం చేయాలి. నెక్స్ట్ ఎలా పసుపులో చేయి పెట్టేశాను అనేసి ఇంకా అలానే గడప దగ్గర కూడా మొత్తం గడపనంతా పూజ చేసి అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేద్దామనేసి గడప దగ్గరకు వచ్చేసి మొత్తం పసుపు అంతా పూసేస్తున్నాను. బయట అయితే ఫ్రెండ్స్ అసలు చాలా గాలి వచ్చేసింది, నా ట్రై ప్యాడ్ కూడా కింద పడిపోతుందా అన్నంత గాలి వచ్చేసింది. ఎలానో మేనేజ్ చేసి అయితే వీడియో తీయగలిగాను. ఓకే, ఇక్కడైతే పసుపు పూయడం అయితే అయిపోయింది, కుంకుమ పెట్టేస్తున్నాను. ఒక పక్క అయితే పిల్లలు వెళ్ళే వరకు ఇంట్లో వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు వెళ్ళారు, హస్బెండ్ వెళ్ళారు, ఇంకా తర్వాత ఈ పనులు అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోయాయి. చాలా ఫాస్ట్గా హడావిడి అయిపోయింది. ఓకే, కానీ ఇంకా లాస్ట్కి వచ్చే వరకు చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ప్రసాదం కోసం గ్యాస్ పైన అయితే పెట్టేస్తున్నాను కుక్కర్. ఓకే, బెల్లం పాశం అయితే చేస్తున్నాను. నేను స్నానం చేసి రాగానే 1 glass అయితే రైస్ నానబెట్టేశాను. ఇంకా ఇది అయిపోతుంది అనేసి అయితే మీకు చెప్తున్నాను. ఇంకొక పక్క దాన్ని చూసుకుంటా స్టవ్ని, ఇంకొక పక్క అయితే బెల్లంని అయితే దంచేస్తున్నాను. ఇదైతే మనకు చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ టైం టేకింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు. నెక్స్ట్ కూడా ఇలాచీ అయితే దంచేస్తున్నాను. ఇంకా విజిల్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సెకండ్ స్టవ్ పైన అయితే మిల్క్ వచ్చాయి, ఇంకా మిల్క్ కూడా అంతసేపు కాగబెట్టలేదు, ఇంకా ఎలానో మిల్క్ కూడా పెట్టేశాను. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను ప్రతిసారి పూజ చేసేప్పుడల్లా
అంటే ఇప్పుడంటే చాలా డేస్ అయిపోయింది కదా! వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే ఇంట్లో ధూపం వేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పొయ్యి ముట్టిస్తారనమాట. వాళ్ళ దగ్గరికైతే వెళ్ళి ఇలా బొగ్గులనైతే కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. వాటిని ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసి ఇల్లంతా ధూపం వేసేస్తాను. చూడండి ఎలా వేస్తాననేది కూడా చూపిస్తాను వీడియోలో. వన్ సైడ్ అయితే ఇక్కడ బెల్లం యాడ్ చేసేస్తున్నాను పాశంలో. ఇంకా నెక్స్ట్ మిల్క్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంక ఇదంతా వేసేసాక మనకు ఒక 5 మినిట్స్ అది ఉడికేసింది అంటే ఇంకా పాశం కూడా అయిపోతుంది. వన్ సైడ్ బొగ్గులు కూడా కాలుతున్నాయి. ఓకే. ఇంకా అక్కడంతా బొగ్గులు కాలాయి. ఇంకా చూడండి ఇక్కడైతే సాంబ్రాణి వేస్తున్నాను. నా దగ్గర సాంబ్రాణి వేస్తే పట్టుకుంటాం కదా ఒకటి, అలాంటిదైతే లేదు ఫ్రెండ్స్. నార్మల్ ప్లేట్, ఒక చిన్న ప్లేట్లో అయితే వేశాను. ఒక పక్క అది కొంచెం లేట్ అయ్యే కొద్దీ హీట్ అవుతుంది హ్యాండ్కి, కానీ అలా వేస్తుంటే ఆ మంచి స్మెల్లు ఇల్లంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే. దీనంతా వీడియో క్యాప్చర్ చేయడము, ఇలా తీయడము అని అంటే చాలా టైం టేకింగే చెప్పాలి. కానీ తీస్తే అదొక మెమరీ లాగా ఉంటుంది అనేసి అయితే తీశాను. చాలా బాగా అనిపించింది. ఇంట్లో అంతా చాలా పాజిటివ్ వైబ్స్ ఉండే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అక్కడ ప్రసాదం అవుతుంది కదా! ఇంక ఇక్కడైతే ధూపం వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర ఇంకా కొంచెం అరేంజ్‌మెంట్స్ ఉంటే అది కూడా చేసేస్తున్నాను. మా హస్బెండ్‌ని అదే చెప్తున్నాను వీడియోలో, విడి పూలు తీసుకొని రమ్మంటే ఇక్కడ జాజి పూలు ఇలా మాలలాగా తీసుకొని అయితే వచ్చేసారు. సరే ఇంక తెచ్చారు కదా ఏం చేస్తాము అనేసి వాటిని కట్ చేసి ఇంక పటాలన్నిటికైతే పెడుతున్నాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి పటానికైతే కొంచెం పెద్దగా పెట్టేసి, ఓకే. ఇంకా మిగిలిన అన్ని పటాలకైతే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశాను. ఓకే. నెక్స్ట్ మా హస్బెండ్ టెంకాయ తెచ్చారు అని అనుకున్నాను ఫ్రెండ్స్ యెస్టర్‌డేనే ఈవినింగు. ఓకే. టెంకాయ తీసుకొని రాలేదు, మర్చిపోయారు. మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే మన ప్రసాదం రెడీ అయిపోయింది. అదే చూపిస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనము ప్రసాదం చేస్తున్నాము అని అంటే టేస్ట్ చెయ్యం కదా! స్మెల్ తోటే మనకు అర్థమైపోతుంది లేడీస్‌కి ఎలా వచ్చింది అనేసి. ఇంకా మా హస్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అక్షింతలు కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నాకు తెలియదు. నేను వాటర్‌తో మిక్స్ చేసేదాన్ని. అసలు అలా వాటర్‌తో మిక్స్ చేయకూడదంట. నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేయాలంట. నెయ్యి వచ్చేసి నాకు చాలా దూరంలో ఉండింది. అందుకని నేను నూనె తీసుకొని అయితే ఇక్కడ అక్షింతలు కలిపేస్తున్నాను. థ్యాంక్ యూ పిన్ని చెప్పినందుకు. మా పిన్ని అయితే చెప్పారు ఈ విషయం వచ్చేసి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని రా అనేసి అయితే అంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసారు కదా! ఇంక అందుకే కుంకుమ లేదనేసి ఫేస్ పైన కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ చూడండి. ఏంటి ఇది కూడా వీడియో తీస్తున్నావా అని అయితే చెప్తున్నారు. ఓకే. ఏం కాదు తీస్తారులే, ఇది ఒక వ్లాగ్ లాగా ఉంటుంది అనేసి అయితే నేను చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ పూజ చేయడానికైతే మొత్తం అరేంజ్మెంట్స్ టోటల్‌గా అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే. ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా నేనే వెలిగిస్తున్నాను ఇక్కడైతే దీపంని. ఇంకా నా హ్యాండ్ పట్టుకో అంటే నా హ్యాండ్ ఎక్కడ వెలిగిస్తున్నానో అక్కడికైతే వచ్చి పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. నా హ్యాండ్ ఉండి టచ్ చేస్తే చాలు, అది కూడా తెలియదు మా ఆయనకి. ఓకే. ఇంకా వీడియోకైతే అడ్డం వచ్చేస్తున్నారు అనేసి కొంచెం బ్యాక్ జరిగి పట్టుకోవా అని చెప్పేశాను. నెక్స్ట్ బత్తీలు ఇలా ముట్టిచ్చేసేస్తున్నాను. నేను ఇలా పూజ చేసే టైంకి మా హస్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. లేదు అంటే సింగిల్‌గా నేను పూజ చేయాల్సి వచ్చేది. ఓకే. టైంకి వచ్చేసారు మా హస్బెండ్ కూడా. ఓకే. ఇద్దరం కలిసి అయితే ఇలా పూజ చేసాము చాలా డేస్ తర్వాత. కానీ ఇక్కడ పిల్లలైతే మిస్ అయిపోయారు ఫ్రెండ్స్. ఓకే అందరం కలిసి అయితే ఈవినింగ్ చేసేద్దాము అనేసి ఇంకా మేమిద్దరమే దండం పెట్టుకొని పూజ అయితే చేసేసాము. అక్కడ చెప్తున్నాను మా హస్బెండ్‌కి టెంకాయ తెచ్చావా అనేసి. చూస్తున్నారు మర్చిపోయాను అనేసి. వీళ్ళు ఇంతే కదా, హస్బెండ్స్ ఒకటి చెప్తే ఒకటి మర్చిపోతారు కంపల్సరీగా. ఓకే. ఇక్కడైతే అయిపోయింది. నేను ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి బయట గుమ్మం దగ్గర మా హస్ని అయితే పెట్టమన్నాను. నెక్స్ట్ వచ్చేసి టెంకాయ మా హస్ని కొట్టమన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెంకాయ కరెక్ట్ మన హ్యాండ్లో సరిపోతుంది. అంత చిన్న టెంకాయ అంతే. మనకు ఆంధ్రాలో చిక్కినట్లు లావు టెంకాయ అసలు ఇక్కడ ఎక్కడా కనిపించదు. అవుట్ సైడ్ వెళ్ళినా కూడా కనిపించదు. మాకు ఇంటి దగ్గర ఉన్న షాప్లో అది వెతికితే అది ఇంత లావు టెంకాయ అయితే నాకు చిక్కింది. ఓకే. ఇంకా ఆ టెంకాయని మా హస్బెండ్ కొట్టేసి ఇంకా అక్కడైతే గ్లాస్లో వేస్తున్నారు ఆ వాటర్ని అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనేమన్నా పూజ చేయడంలో తప్పులు చేసింటే మాత్రం క్షమించేసేయండి. ఓకే.
నేనైతే అంత కరెక్ట్గానే చేశాను అని అనుకుంటున్నాను. ఇక్కడైతే టెంకాయ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్కి అక్షింతలు వేసేసి దండం పెట్టుకో అని చెప్తున్నాను. అంతకంటే ముందు టెంకాయకి మనము కుంకుమ పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాం కదా. ఇంకొకటి అయితే నేను పెట్టేస్తున్నాను. మళ్ళీ మా కాలేజ్కి టైం అవుతుంది. ఓన్లీ ఒక 15 మినిట్సే టైం ఉండింది. ఓకే, అందుకనే నేను ఒక వర్క్, ఆయన ఒక వర్క్ అయితే చేసేస్తున్నారు. నేనైతే అలా ఒక దానికైతే పెట్టేశాను. ఈయన ఇంకొక దానికైతే పెట్టేసి అక్షింతలు వేసేసి దండం పెట్టుకో అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కంటెంట్ ఏమీ లేదు. ఓకే, నేను డైలీ అంటే ఇంతకుముందు రోజులలో ఎలా పూజ చేస్తాను, లేదు అంటే ఫెస్టివల్స్ అప్పుడు ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేశాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇంక ఇక్కడైతే చూడండి, హారతి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ హారతి అయితే దేవుడికి ఇచ్చేసి చూడండి, అసలు అవన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక టెంపుల్ వైబ్స్ అయితే వచ్చేసాయి ఇంట్లో అంతా. ఓకే, హారతి ఇచ్చేసి ఇంకా దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చేసి మాస్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీరు కూడా హారతి తీసుకోండి. అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అంత మంచి జరగాలనే కోరుకుందాము. ఎలాగో వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. మీకు అండ్ మాకు మంచి జరగాలని అయితే దేవుడిని నేను నిజంగా అలానే కోరుకున్నాను. ఓకే, ఇంకా నువ్వు కూడా పట్టుకుని నేను హారతి తీసుకుంటాను అనేసి అయితే చెప్పేశాను. ఇంక అక్కడ పెట్టేసి ఇంక ఇద్దరం అయితే దేవుడికి దండం పెట్టుకున్నాము. దేవుడికి ఫ్రెండ్స్ మనము అన్నీ కోరుకుంటాం కదా. మనం అన్నీ కోరుకున్నా కోరుకోకపోయినా దేవుడు మనకి ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. కాకపోతే మనుషులం కదా, ఖచ్చితంగా కోరుకుంటాము. ఓకే, ఎక్కువ నేను ఒక్కటే విషయం ఫ్రెండ్స్ నేను కోరుకునేది, నా పిల్లలకి మంచి చదువు ఉండాలి, మేమందరం హ్యాపీగా ఉండాలి, అంతే. ఆ రెండే విషయాలు ఫస్ట్ నుంచి అయినా కోరుకునేది, ఇప్పుడు అలానే కోరుకుంటాను. ఇంకా బిగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అవన్నీ దేవుడికి తెలుసు, తీర్చేస్తాడు కంపల్సరీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే చాలా డేస్ తర్వాత చాలా మంచి వైబ్స్, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఈ వీడియో చూశాక మీకు అంతే మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇందాక దండం పెట్టుకున్నాను కదా, సింగిల్గా వచ్చి ఇంకొకసారి పెట్టుకుందామని చాలా ఆశ పుట్టింది. అందుకని మళ్ళీ వచ్చేసి అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాము పూజ. మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీడియో మధ్యలో ఏదో మర్చిపోయాను, వచ్చేసి అదే వెతుకుతున్నా. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు. వచ్చాక వాళ్ళకైతే ప్రసాదం పెట్టాను. ఎలా ఉంది అంటే చూడండి మా బాబు రియాక్షన్స్. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాను, నాకు వీడియో తీయకొని అయితే చెప్తున్నారు. ఇంక ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు చేసింటే మాత్రం ప్లీజ్ ఈ యొక్క వీడియోకి క్షమించేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.